నువ్వు వచ్చి దీవించిన ప్రతిసారి నాకు ఆస్తి ఎక్కువైపోతుంది, పశువులు ఎక్కువైపోతున్నాయి, గౌరవం ఎక్కువైపోతుంది, సమాజంలో నాకు భయపడే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, పని వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కానీ ఇక్కడ అబ్రహాం పిలవగానే వచ్చేసాడు. కానీ ఆశీర్వాదం, వాగ్దానం వచ్చేసింది కదా. వాగ్దానం వచ్చేస్తే పిల్లలు కూడా వచ్చేసి ఉండాలి. అప్పుడే మనం అనుకుంటాం వాగ్దానం ఇచ్చేసాడు కాబట్టి నాకు ఇంకేం లేదు, నేను రేపు నుంచి మందిరానికి బాగుపోయిన ఇబ్బంది లేదు. కానీ ప్రతిసారి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూనే ఉన్నాడు, సమాధానం ఇస్తూనే ఉన్నాడు. అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం వస్తూనే ఉంటుంది. అయ్యా, నేను నిన్ను దీవిస్తున్నాను, నువ్వు నాకు మంచి బలి అర్పించావు, బాగుంది అనేసి ఆయన్ని నిన్ను దీవిస్తున్నాను అనేసి వెళ్ళిపోతున్నాడు. మళ్ళా సంవత్సరం మళ్ళీ ఈయన అదే సంవత్సరం అదే టయానికి మళ్ళీ బలి అర్పిస్తున్నాడు. మళ్ళీ అబ్రహమా, నువ్వు మంచి బలి ఇచ్చావు, నేను నిన్ను దీవిస్తున్నాను, వెళ్ళిపోతాను. కానీ ముందు సంవత్సరానికి ఇప్పుడు సంవత్సరానికి ఏం మారింది అంటే ఏం మారలేదు. అబ్రహాం జీవితం పిల్లలు రాలేదు అంటే వాగ్దానం అదే కదా, వాగ్దానం నీకు పిల్లలు ఇస్తానని. కానీ ఆ విషయంలో ఎలాంటి మార్పు లేదు. అంటే నీ దేవుడు దీవించలేదా అంటే దీవించాడు. ఇలా కొంతకాలం జరిగిపోయిన తర్వాత ఒకరోజు అదే విధంగా బలి అర్పించాడు. అదే విధంగా దేవుడు వచ్చాడు, ఇద్దరు మాట్లాడుకున్నారు, ప్రశాంతమైన జీవితం. లాస్ట్ వెళ్ళిపోతావు, అబ్రహామా నేను నిన్ను దీవిస్తున్నాను. ఆగాగు, తొందరపడబాక అంటే తొందరపడబాకంటే దీవించొద్దని కాదు, వెళ్ళిపోవద్దని. హల్లెలూయా. అప్పుడు దాకా చాలాసేపు మాట్లాడుకున్నారు ఇద్దరు. సరే నేను దీవిస్తున్నాను అనగానే ఆగాగు, తొందరపడదు, వెళ్ళిపోబాక, నేను నీతో మాట్లాడాలి. ఇప్పుడు దాకా మాట్లాడేవి కదా, ఇప్పుడు దాకా మాట్లాడేది వేరు, ఇప్పుడు మాట్లాడేది వేరు. ప్రతి సంవత్సరం మాట్లాడినట్టు ఇప్పుడు దాకా మాట్లాడా. కానీ ఇప్పుడు ఎప్పటి నుంచో నా మనసులో ఉన్నదాన్ని ఇప్పుడు అడగాలనుకున్నా. ఏంటది? హల్లెలూయా. నువ్వు వస్తున్నావు, దీవిస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. కానీ మార్పు ఏంటి అంటే ఎలాంటి మార్పు లేదు నాకు పిల్లల విషయంలో. యథాప్రకారం మనం సహవాసం చేస్తున్నాం, నువ్వు దీవిస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. కానీ మార్పు ఏంటి? మార్పు చాలా ఉంది. కానీ నేను అనుకున్న ఆశలో కాదు. నువ్వు వచ్చి దీవించిన ప్రతిసారి నాకు ఆస్తి ఎక్కువైపోతుంది, పశువులు ఎక్కువైపోతున్నాయి, గౌరవం ఎక్కువైపోతుంది, సమాజంలో నాకు భయపడే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, పని వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కానీ పిల్లలేరయ్యా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ప్రతిసారి నువ్వు వస్తున్నావు, మన ఇద్దరం సహవాసం చేసుకుంటాము, నేను నీకు బలులు అర్పిస్తున్నాను, అంతా బాగానే ఉంది. కానీ నువ్వు నాకు ఆస్తి వచ్చేస్తా ఉంది, నువ్వు దీవిస్తున్నావు, ఆస్తి వచ్చేస్తా ఉంది. రేపు సడన్గా నేను చచ్చిపోతే నా పని వాళ్ళలో ఉన్న పెద్ద పనివాడని ఎలియాజర్కే కదా ఇదంతా దక్కుద్ది. హల్లెలూయా. మరి నాకు పిల్లలు ఎక్కడా అన్నప్పుడు మీదటికి నేను నీ దగ్గరకు వస్తాను. మీదటికి ఇదే సమయానికి నేను నీ దగ్గరకు వచ్చేసరికి నీ భార్య అయిన శారా ఒడిలో ఒక బిడ్డ ఉంటాడు. హల్లెలూయా.